సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. పోయి ఇంగ్లీష్ మీడియంలో ఏదో పొగిడొచ్చారు. చాలా పెద్ద ఎత్తున అటాక్ మీ పైన చూసాం. ఎందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన అంశంని మీరు టచ్ చేశారు? అది ఎక్కడ మీరు అడ్మైర్ అయ్యారు దానికి? నో. యాక్చువల్‌గా 2019లో జగన్ మేనిఫెస్టోలో నేను వస్తే ప్రభుత్వ స్కూళ్ళల్లో కంప్లీట్‌గా ఇంగ్లీష్ మీడియం చేస్తానన్నప్పుడే, నేను ఒకవేళ అది గనుక చేస్తే జగన్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే అప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో 35 ఏళ్లుగా నేను విద్యా వ్యవస్థని సమాన భాషా పరిధిలోకి మార్చాలి. తర్వాత స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా ప్రైవేటు, గవర్నమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒక తీరుగా రావాలి. టీచర్స్, ప్రభుత్వ టీచర్స్ డబ్బులు తీసుకొని పెద్ద జీతాలతో పాఠాలు చెప్పట్లేదు. వాళ్ళ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళకు పంపి అక్కడ పిల్లలు టీచర్లకేమో 15,000 కంటే జీతం ఎక్కువ ఉండదు. వాళ్ళు పాఠాలు చెప్తారు, వీళ్ళు చెప్పరు. కనుక ఎడ్యుకేషన్ సెక్టార్‌ను ప్రైవేటైజేషన్ నుంచి బయటికి తీసుకొస్తే తప్ప భారతదేశంలో ఉన్న కుల అసమానతలు గానీ, వీళ్ళు మాట్లాడే మెరిట్ సిద్ధాంతానికి సమాధానం గానీ దొరకదు. సో అది నేను 35 ఏళ్లుగా చేస్తున్న సంఘర్షణ. అప్పుడు సుక్కా రామయ్య, ఏబీకే ప్రసాదు, బుద్ధప్రసాదు వీళ్ళందరూ తెలుగు భాషా సమితులు నన్ను బాగా వ్యతిరేకించి నా మీద రకరకాల రాతలు రాసి తిట్టి చేసినోళ్ళే. కానీ జగను అనూహ్యంగా ఈ ఫాట్ ద బ్యాటిల్. అంటే ఎంత పెద్ద శక్తులతో బ్యాటిల్ నడిపాడంటే, వెంకయ్య నాయుడు ఆనాడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆయన. తర్వాత అప్పుడు బాంబే హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు మారిన జస్టిస్ రమణ, ఆయన తర్వాత చీఫ్ జస్టిస్ అయి కూడా ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించాడు. తర్వాత ఆయన పత్రికలో రాస్తున్న ఏబీకే ప్రసాద్ ఆయన మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత దాన్ని వ్యతిరేకించాడు. చంద్రబాబు నాయుడు ఆయన నెట్వర్క్ అంతా కోర్టులకు లాగారు. అది ఇష్యూ సుప్రీం కోర్టు వరకు. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి వ్యతిరేకంగా ఉంది. అయినా జగన్మోహన్ రెడ్డి వెనక్కి పోకుండా ఒక కన్విక్షన్తో, అంటే ఓట్ల కోసము ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ప్రభుత్వ రంగంలో పెడితే ప్రజలు ఓట్లేస్తారని అప్పటికి ఎక్స్పీరియన్స్ లేదు. ఎలక్టోరల్ బెనిఫిట్స్ ఇస్తుందో ఎవరికి తెలియదు. బట్ జగన్ ఒక కన్విక్షన్తో విద్యనే ఒక ఆస్తిగా నేను ఇస్తాను అని ఆ ఎన్నికల్లో మాట్లాడుకుంటూ వచ్చి అది పెట్టిన తర్వాత నేను వరుసగా సాక్షిలో రాసుకుంటూ వచ్చాను. తర్వాత జనవరి 17వ తారీఖు నాడు అంబేద్కరు పెద్ద మ్యూజియం కట్టి 420 కోట్లతో పెద్ద మ్యూజియం కట్టి 125 అడుగుల స్టాచ్యూ అక్కడ పెట్టి సెమినార్ పెట్టారు. ఆ సెమినార్లో నేను ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ జస్టిస్ మీద మాట్లాడింది వైరల్ అయింది. అది 4 కోట్లకు పైన చూశారు, ఆంధ్రలో ఇంటింటికి చూశారు. సో అక్కడ నేను అన్నది ఏంటి అంటే, మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్ మీడియంకు అనుకూల ప్రభుత్వం, అది జగన్ ప్రభుత్వం తప్ప వేరే వాళ్ళు లేరు కనుక, మళ్ళీ ఒకసారి అయినా వచ్చి ఒక 10 ఏళ్ళు ఆ విద్యా వ్యవస్థని స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాడు నేడు కింద దేశంలో ఎక్కడ మార్చినంత మార్చాడు ఆయన. అంటే ఢిల్లీ గవర్నమెంట్ కొద్దిగా మార్చింది కేజ్రీవాల్ది, కానీ ఆయన ఇంగ్లీష్ మీడియంకు లింక్ చేయలేదు. తర్వాత అమ్మఒడి లాంటి కూలి జనాల బతుకుని విద్యారంగానికి లింక్ చేసి అకౌంట్కు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం ఢిల్లీలో లేదు. డ్రాప్అవుట్స్ నాపింది కదా ఇది ఇక్కడ. అంటే అమ్మఒడి ప్రోగ్రాము కాలేజ్ లెవెల్లో ఏమో 20,000 ఆయన మదర్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేశాడు. కాలేజ్ ఫీజు ఏది రాజశేఖర్ రెడ్డి ఫీజు రీఇంబర్స్మెంట్ ప్రోగ్రామ్ని ఇంటికి లింక్ చేశాడు. దాంతో ఏమైంది అంటే ఒక సెంటిమెంట్ ఫామ్ అయింది విమెన్లలో. ఇప్పుడు సంవత్సరానికి 35,000 రూపాయలు ఆ ఆడవాళ్ళ అకౌంట్లోకి మారుతున్నప్పుడు విద్య మారింది,
రెండో దీంతో పాటు జగన్ ఊహించినటువంటి డెవలప్మెంట్ మోడల్ ఒకటి తయారైంది అక్కడ. ఏంటిది ఇది? అంతకుముందు డెవలప్మెంట్ మోడల్ అంటే మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ అర్బన్ ఏరియాలను నువ్వు ఎట్లా బిల్డింగ్స్ కడతావు, ఎట్లా రోడ్లు వేస్తావు, ఎంతో అంతో నీటి వనరు సమస్య డెవలప్మెంట్ అర్బన్ సెంటర్ చుట్టూ చర్చ అవుతుంది. అర్బన్ సెంట్రిక్ డెవలప్మెంట్. అసలు డెవలప్మెంట్ అనే డిబేట్ మీడియాలో అర్బన్ చుట్టూ ఉంటుంది. బిల్డింగ్ ఇప్పుడు ఇక్కడ హైటెక్ సిటీ ఎంత బిల్డింగ్లు వచ్చినాయి, ఏంది, రామేశ్వరరావు ఏం చేసిండు, వీళ్ళేం కట్టిండ్రు, వాళ్ళేం కట్టిండ్రు అంటే బడ్జెట్ ఎకానమీని కాంట్రాక్ట్ ఎకానమీలోకి మార్చడం. ఓకే ఓకే. ఎకనామిక్ స్ట్రక్చర్లో ఏమైంది అంటే నువ్వు డెవలప్మెంట్ మోడల్ని ప్రాజెక్టులు కట్టినా నీటి వనరు ప్రాజెక్ట్ అనుకుందాం, అక్కడ కాంట్రాక్టర్ వస్తాడు. బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ అనుకుందాం, కాంట్రాక్టర్ వస్తాడు. రోడ్ లేయింగ్ అనుకుందాం, కాంట్రాక్టర్ వస్తాడు. జగన్ ఏం చేశాడు? స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, విలేజ్ సెక్రటేరియట్ల బిల్డింగ్స్, ఇవి ఎవరికి ఇచ్చాడు కాంట్రాక్ట్లు? ఆ గ్రామ కమిటీలు వేసి గ్రామ కమిటీలకు ఇచ్చాడు. అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ పోద్ది. కానీ ఎకానమీలో ఏమైందంటే ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు లక్షల లక్షలు అప్పు చేశారు, ఆయనే ఉంటే ఇంతకంటే ఎక్కువ అప్పు చేసేవాడు. ఎట్లా చేసేవాడు అంటే ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లో బిలో పావర్టీ లైన్లో ఉన్న స్త్రీలకు నువ్వు వాళ్ళ అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ మంత్లో కానీ ఆ 2 నెలల్లో కానీ అది ఖర్చు అవుతుంది, రొటేషన్ ఆఫ్ మనీ. అయితే ఏమైందంటే విలేజ్ మార్కెట్లు ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడ లేని విధంగా విలేజ్ మార్కెట్లు వైబ్రెంట్ అయినాయి. వైబ్రెంట్ అయిన ఇప్పుడు ఏం చేస్తారు పిల్లలు? 15,000 తల్లి అమ్మఒడి వేస్తున్నాడు కదా సంవత్సరానికి. పిల్లలకు బూట్లు వాళ్ళే ఇస్తున్నారు, గుడ్డలు వాళ్ళే ఇస్తున్నారు, మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. స్టిల్ దేర్ విల్ బి అడిషనల్ ఎక్స్పెండిచర్ ఆన్ చిల్డ్రన్ ఫ్రమ్ ది మదర్ అండ్ ఫ్యామిలీ. ఇది ఖర్చు అవుతుంది. తర్వాత కాలేజీ ఫీజు కాలేజీకి పోతుంది, కాలేజీకి పోయిన తర్వాత వాళ్ళు లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటారు, ఆ పని అవుతుంటుంది. అయినప్పుడు ఏమవుతుంది? మార్కెట్ వైబ్రేషన్ మాల్స్ నుండి విలేజ్ షాపులకు మారుతుంది. అక్కడే కొంటారు కదా. కొన్నాక ఏమవుతుంది? నీ జిఎస్టి రేటు స్టేట్కి వచ్చేది స్టేట్కు 7.5% స్టేట్కు పోద్ది, 7.5% సెంటర్కి పోద్ది. రెండు పోయినా మళ్ళీ సెంటర్ నుంచి స్టేట్కు 42% వస్తుంది. సో జగన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏమైంది అంటే కాన్సన్ట్రేటెడ్ అర్బన్ మోడల్. ఇది ఎగ్జాక్ట్గా నరేంద్ర మోడీ, అమిత్ షా, వెంకయ్య నాయుడు ఏదైతే స్మార్ట్ సిటీస్ మోడల్ ఉందో దానికి అపోజిట్ డెవలప్మెంట్ ఇది. తర్వాత ఎకానమీ అసలు చాలా మందికి అర్థం కావట్లేదు. కరోనా టైంలో కూడా జగన్ స్కూల్ ఎక్స్పెండిచర్ ఆపలేదు, తర్వాత ట్రాన్స్ఫర్లు ఆపలేదు, మనీ ట్రాన్స్ఫర్లు. తర్వాత ఫుడ్ వాళ్ళు స్కూల్కి పోనప్పుడు ఇంటి దగ్గరికి పంపించి ఫుడ్ పెట్టాడు. తర్వాత మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజైజ్ చేశాడు ఆయన. సెంట్రలైజ్డ్ దగ్గర నుంచి గ్రామాలకు డాక్టర్లు పోవాలి. అంటే చైనాలో ఒకప్పుడు సోషలిస్ట్ పీరియడ్లో బేర్ ఫుడ్ డాక్టర్స్ ఉండేవాళ్ళు. అంటే డాక్టర్ ఇండిళ్ళు తిరిగి వాళ్ళంతా ఇప్పుడు మన ఎంబీబీఎస్ వాళ్ళు కాదు, లో ఎండ్ ట్రైన్డ్ పీపులే. బట్ విలేజ్లో చాలా రోగాలకు వాళ్ళే చూస్తారు. జగన్ ఏం చేశాడు? అట్లాంటి మోడల్ పెట్టి దాన్ని టెలిమెడిసిన్కి లింక్ చేశాడు. ఇది దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలే. దాంతో ఏమైంది? జగన్ ఎకానమీ వీళ్ళు అనుకున్నట్లు సఫర్ కాల. సో ఎకనామిక్ డెవలప్మెంట్ మోడల్ షిఫ్టెడ్ ఫ్రమ్ అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకున్నాడు. ఏం జరిగేది? ఆ 30,000 ఎకరాలలో బంగ్లాలు ఇంకా అదనపు గట్టి ఇప్పుడు ఆ రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమికి ఆయన అగ్రిమెంట్ ఏంది? ఎకరానికి 250 గజాలు నీకు సిటీని డెవలప్ చేసి ఆ సిటీ రోడ్ల పక్కన నెక్కిస్తే నీకు అది బిజినెస్ ల్యాండ్ అవుతుంది. ఈ ఎకరానికి వచ్చే ఆదాయానికంటే ఇక్కడ ఎక్కువ వస్తుంది కదా ఆయన ప్రామిస్ చేశాడు. మరి ఎన్ని ఏళ్ళల్లో కట్టాలి నువ్వు సిటీని? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయితే వీడు ఎకరాల భూమి ఇచ్చి ఏమైపోతారు వీళ్ళు? అప్పటి వరకు నువ్వు ఏమిస్తున్నావు? ఎకరానికి 50,000 పంట నష్టం కింద ఇస్తున్నావు. ఇప్పుడు జగన్ కూడా ఇస్తున్నాడు అది. బట్ చంద్రబాబు ఏం చేసేవాడు?
స్కూల్ డెవలప్మెంట్ లేదు, హెల్త్ డెవలప్మెంట్ లేదు, హాస్పిటల్ లేదు, సెక్రటేరియట్ లేదు. ఆయన మొత్తము ఈ 30,000 ఎకరాల భూమిలో సిటీ డెవలప్ చేసి ఆ రైతులను ఆదుకొని అసంతృప్తి నుంచి బయటపడేసే ప్రయత్నంలో ఉండేవాడు. ఓకే. ఓకే. కానీ సిటీ కడితే 30,000 ఎకరాలలో క్యాపిటల్ పేరుతో అది డెవలప్మెంట్ కాదే. నువ్వు అంతా కలిసి ఒక 15-20 గ్రామాలకు ప్రజలు అంతా అక్కడ కమ్మ కులం ఉన్నదనేది ఒకటి, బీసీలు కూడా ఉండొచ్చు, మిగతా వాళ్ళు కూడా ఉంటారు, స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ ద పాయింట్ ఈస్, జగన్ ఏం చేశాడు, ఈ ఫోకస్ను మార్చేసి రూరలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్, దీన్నే నేను శూద్ర మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నా. అవునా? ఓ పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్. అంటే శూద్ర మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటంటే, శూద్ర ఎకానమీ అంటే అగ్రికల్చరల్ ఎకానమీ, ఆర్టిజానల్ కమ్యూనిటీస్ ఉంటాయి, మొత్తం స్ప్రెడ్ ఓవర్ ఉంటుంది. శూద్ర ఎకానమీ డెవలప్మెంట్ కును బనియా ఎకానమీ డెవలప్మెంట్ మోడల్ తేడా ఏంటి అంటే, బనియా ఎకానమీ సెంట్రలైజ్ చేస్తుంది వెల్త్ను. ఇప్పుడు అంబానీ, ఆదానీ, సో కాంట్రాక్ట్ ఇచ్చినాం అనుకోను, బడ్జెట్ 3 లక్షల బడ్జెట్ ఉందనుకో ఆంధ్రప్రదేశ్ది, ఆ 3 లక్షల బడ్జెట్లో 1,50,000 కోట్లు నువ్వు కాంట్రాక్ట్ ఎకానమీకి ఇస్తే, దాంట్లో జరిగేది ఏంది, ఒక 50% మాత్రమే కన్స్ట్రక్షన్లో ఇన్వెస్ట్ అవుతుంది, మిగతాది ఆయన ప్రాఫిట్లు అయితే కిక్ బ్యాక్స్ పోతాయి. కిక్ బ్యాక్స్ రిచ్కే పోతాయి, అవి బ్యాంకులలో ఉంటాయి. వీళ్ళవి కూడా బ్యాంకులలో కొంత ఉంటుంది, కొంత ఇన్వెస్ట్మెంట్లో ఉంటుంది, లేబర్ పేమెంట్స్ పోతాయి. కానీ జగన్ ట్రాన్స్ఫర్ చేసిన డబ్బు అదే 1,50,000 కోట్లు గత 5 ఏళ్లలో 2,50,000 కోట్లు గ్రామీణ పూర్ పీపుల్ మదర్ అకౌంట్లోకి పోయింది. అది తాగుడు కూడా పోలే, చాలా తక్కువ మంది అసెస్ చేస్తున్నారు. మగోని అకౌంట్లోకి పంపితే వాడు ఇష్టం వచ్చినట్టు విత్డ్రా చేసుకుంటాడు. అంటే విమెన్ తాగరు ఎక్కువ. తర్వాత పిల్లల కోసం వచ్చిన డబ్బు తాగుతానంటే భర్త కొట్లాట పెట్టుకుంటారు. పిల్లగాని చదువు కోసం వచ్చింది, పిల్ల చదువు కోసం వచ్చింది, నువ్వు ఆ డబ్బులు తీసిచ్చి నేను ఈ అంటున్నావు, తాగుతానంటున్నావు, కుదరది, ఇంట్లో గొడవ, కానీ నువ్వు కావాలంటే వెళ్ళిపో, ఇప్పుడు నాకు జగన్ ప్రభుత్వం ఇచ్చేదాంతో నేను బతుకుతా, కూల్ చేసుకుంటా అంటది. నువ్వు లేకపోయినా పర్వాలేదంట, జగన్ సర్కార్ ఉంది, అటానమీ వచ్చింది. అందుకే నేను అనేది ఏంటి అంటే, ఈ శూద్ర మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అది స్ప్రెడ్ అవుతుంది, విలేజ్ లెవెల్కి వెళ్ళిపోద్ది, అక్కడ మార్కెట్ డెవలప్ అవుతుంది, అక్కడనే కొనుగోలు నడుస్తుంటాయి. దానివల్ల కొత్తగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ తెచ్చిన జిఎస్టీ ఎకానమీతో రీసైక్లింగ్ ఆఫ్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్లో జరిగినంత ఎక్కడ జరగలేదు.